ఏలూరు జిల్లా న్యూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థులపై వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు అధ్యాపకులను డైరెక్టర్ ఎస్ఎస్వి గోపాలరాజు సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఇద్దరు అధ్యాపకులు రాజీనామా చేయగా మరో వ్యక్తి సెలవు పెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంటర్నల్ కమిటీ విచారణ కొనసాగుతోందని, నివేదిక వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం చెబుతోంది. అయితే 4 రోజులు గడుస్తున్న కమిటీ నివేదిక వెలువడకపోవడంతో విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వేధింపులకు పాల్పడిన అధ్యాపకులను కేవలం సస్పెన్షన్తోనే సరిపెడతారా అంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే క్యాంపస్లో సౌకర్యాల కొరత, ఆహార సమస్యలు, వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇప్పుడు వేధింపుల ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని క్యాంపస్లో భద్రత కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గత నెల 12వ తారీఖు మార్చిలో ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్నానండి. ఛార్జ్ తీసుకున్న తర్వాత పర్టికులర్గా పియూసీ పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నారో మన దగ్గర, వాళ్ళందరికీ అకాడమిక్ పరంగా ఏమి ఇబ్బందులు రాకుండా స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా లేట్ ఈవినింగ్ అవర్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మోస్ట్లీ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత అకాడమిక్ యాక్టివిటీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. గత వారం నాకు కొంత పిల్లలు కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. ఎవరైనా వాట్సాప్ మెసేజెస్, కొంచెం అబ్జెక్షనబుల్ మెసేజెస్ వచ్చాయని నా దృష్టికి వచ్చింది. వచ్చిన తర్వాత అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవడం కోసం ఇంటర్నల్గా ఒక కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఆ కమిటీ వాళ్ళు దాన్ని మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంకా కంప్లీట్ విచారణ పూర్తి కాలేదు. విచారణ పూర్తయిన వెంటనే వాళ్ళ రిపోర్ట్ని బేస్ చేసుకొని నిజాలన్నీ తెలిసిన తర్వాత వెంటనే కఠిన చర్యలు, అట్లాంటివి ఏదైనా తప్పు జరిగి ఉంటే కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ ఏదైతే మనకి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ వస్తున్న వాస్తవాలు అన్నీ కూడా నిజం కాదండి. ఒకసారి మనకి విచారణ జరిగిన తర్వాతే నిజాలు తెలుస్తాయి. ఈలోపు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. 15వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇట్లాంటి న్యూస్ బయటికి రావడం వల్ల పిల్లల్లోని వాళ్ళ తల్లిదండ్రుల్లోనూ కూడా చాలా గందరగోళం కూడా నెలకొంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా నిజాలు తెలిసే వరకు కూడా, దీన్ని వాస్తవం తెలిసే వరకు మన న్యూస్ని ఎక్కువగా ఈ ప్రోపగండా చేయడం వల్ల ఇటు పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇబ్బందిగా ఉంటుందండి. దయచేసి నిజాలు వచ్చే వరకు కూడా, ఏం జరిగిందని తెలిసే వరకు కూడా కొంచెం వెయిట్ చేయమని అభ్యర్థిస్తున్నాను.